భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈ మదనపల్లి నియోజకవర్గంలో జరిగినటువంటి భూ కబ్జాలపైన మదనపల్లి జాయింట్ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ మదనపల్లి పట్టణంలో కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, వాగులు కబ్జా అయ్యాయి. ఇవి గతంలో ఉన్నటువంటి ఆర్డీఓ గారి దృష్టికి తీసుకొచ్చిన, ఈ అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. మరి ఇప్పుడు నూతనంగా వచ్చినటువంటి జాయింట్ సబ్ కలెక్టర్ గారైనా ఈ సమస్యలు పరిష్కరించాలని సిపిఐ పార్టీగా మేము కోరుతున్నాం. గత 20 రోజుల క్రితం ఇదే సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈ మదనపల్లి పట్టణంలో జరిగినటువంటి భూ కబ్జాలు, అసైన్డ్ భూములు, డాటర్స్ ల్యాండు, వీటిలో జరిగినటువంటి 22A ఫైల్లో జరిగినటువంటి గోల్మాల్లో రికార్డులు పూర్తిగా తగలబెట్టేశారు. ఈ తగలబెట్టేసిన ముద్దాయిలు ఎవరో ఇంతవరకు కూడా తేల్చినటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ అగ్గిపెట్టినప్పుడు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. సిసోడియా గారు వచ్చారు, డీజీపీ గారు వచ్చారు, సిఐడి చీఫ్ వచ్చినా ఏ ఒక్కరిని కూడా ఈ రోజుకి దోషులుగా పట్టుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేవలం కొండందువి కనీసం ఎలగన కూడా పట్టినటువంటి పరిస్థితి. దాదాపు 900 ఎకరాలు పేద భూములు కబ్జాలు చేశారు, దౌర్జన్యాలు చేశారు, బెదిరించి పెరుక్కున్నారని స్వయంగా ప్రభుత్వ అధికారులే చెప్పినప్పటికి కూడా ఈ రోజుకి కూడా ఒక్కరంటే ఒక్కరిని అరెస్ట్ చేయలేదు. ఇక్కడ అగ్గిపెట్టిన వాళ్ళు ఎవరో కూడా తేల్చినటువంటి పరిస్థితి. ఈరోజు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎవరైతే పేదల దగ్గర భూములు లాక్కున్నారో వాళ్ళని మేము ఏదో చేస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఎందుకు చేయలేదో సమాధానం చెప్పాలి. ఆ భూ కబ్జాదారుల దగ్గర, ఆ రాజకీయ నాయకుల దగ్గర ఇవాళ ఈ ప్రభుత్వం కూడా వాటాల కోసమైనా ఎదురు చూస్తుందో తెలియనటువంటి పరిస్థితి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దోషుల్ని చూపించకపోతే, ఎవరైతే కబ్జాలు పాల్పడినారో వాళ్ళని అరెస్ట్ చేయకపోతే ఈ జరిగినటువంటి సంఘటనలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా భాగస్వామ్యం ఉందనేటువంటి అనుమానాలు ప్రజల్లో వస్తున్నాయి. ప్రభుత్వం పైన ప్రజలకున్న విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిప్పు పెట్టినట్టు వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఎవరైతే పేదల దగ్గర భూములు లాక్కున్నారో వాళ్ళ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.